గిన్నె దీవించమను, గిన్నె దీవించమను. అరే చల్ల ఉండి కాదు, పెళ్లి కాదు తొందర దీవించు. కాలే ఇంకా. సరే మంచి అమ్మాయి హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళబోతున్నాం మేము. ఇక్కడ నేను, మమ్మీ, పెద్దమ్మ ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం అనమాట. ఇదంతా వరంగల్ మార్కెట్. మేము రైల్వే స్టేషన్ కి వెళ్తుంటే మధ్యలో మాకు మార్కెట్ టచ్ అవుతుంది అనమాట. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము కదా, సో కొంచెం రష్ ఎక్కువ ఉండే, అట్లా కొంచెం మాకు లేట్ అయిపోయింది. ఆల్రెడీ మా ఫ్యామిలీ అంతా రైల్వే స్టేషన్ లో మా కోసం వెయిట్ చేస్తుండే. మేము కూడా రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయినాం అనమాట. ఇదంతా రైల్వే స్టేషన్. సో మా ఫ్యామిలీ అంతా అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్, ఎందుకనంటే మా ఫ్యామిలీ అంతా ఈ వీడియోలో కనిపిస్తుంది. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ట్రిప్ కి ఫస్ట్ 8 మెంబర్స్ ప్లాన్ చేసుకొని ఉండే. దాని తర్వాత ఒకరు అట్లా 14 మెంబర్స్ అయిపోయినాము. టికెట్స్ అన్ని ఒక్కొక్క టైంలో బుక్ చేసేసరికి ఒక్కొక్కరిది ఒక్కొక్క సీట్ లో పడింది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇదంతా మా ఫ్యామిలీ. వీళ్ళిద్దరు హాయ్ చెప్తున్నారు. వీడు మా అక్క వాళ్ళ బాబు. మా ఫ్యామిలీ, మా పెద్దమ్మ. ఇక్కడ కనిపిస్తుంది మా పెద్దమ్మ, మా మమ్మీ. హలో, వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. ఫ్లాటీ గేమ్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ ట్రైన్ లో. ఇందులో సముద్రం ఎరుపెక్కుతుంది మొత్తం. దేవరా రైట్. ఇందులో ఒక సెలెక్ట్ చేయండి ఒకటి. నువ్వెవడ్రా, నువ్వు పంటాను పండుకో. నిన్నవాడు చూడ వాడమంటాను. ఇది లేటెస్ట్ మూవీ. లేటెస్ట్ ఇందులో మొత్తం ఎలా చెప్తానంటే, ఒకటి చాలా పవర్లు ఉంటాయి. కనబడుతుంది అటు నుంచి. రైట్. ఇప్పుడు తిక్క చేసిన వాళ్ళు ఏమంటారు? సందీపనే లాంటి వాళ్ళని. సందీపనే లాంటి వాళ్ళని ఏమంటారు? ఇంకా సందీపనే లాంటి వాళ్ళని మెంటల్ అంటారట. సైకో. ఒకటి ఒక హౌస్ లాంటి మూవీ తీసిన హీరో ఎవరు? ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అప్పట్లో. అలా చూసింది వేస్ట్ పేరు చూసి బొమ్మరిల్లు అని చెప్తాడు. ముగ్గురు అక్కయ్యలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ ట్రిప్ హస్బెండ్స్ లేకుండా. చెప్పు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? సూపర్. ఎంజాయ్ చేస్తాలని చెప్పలే కదా, ఎంజాయ్ చేస్తాలని చెప్తాను. నువ్వైతే ఎంజాయ్ చేస్తాను. బాగా వచ్చింది. బాగా అక్కడెక్కడ అసలు మిస్ అవుతాను అనమాట. మిస్ అవుతలేదట, మిస్ అవుతలేదటనే. గౌరవ్ మిస్ అయితే ఎట్లా చెప్తాను దాంతో నాకేం పని అంట. ఈ ప్లేస్ వచ్చిన దగ్గర నీకు ఏమనిపిస్తుంది? భయం అవుతుందా? ఎందుకు? ఊగుతుంది డోర్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. పెద్దోళ్ళు వచ్చినప్పుడు ముచ్చట పెట్టాలి కానీ ఎవరైనా ఫోన్లు చూస్తారా? మీరు ఫోన్లు తెప్పించుకుంటారు, మా దగ్గర ఉన్నాయి. పిచ్చిదారా పెద్దమ్మ ఒకటే ఎవరికో ఫోన్ చేసి పైసలు ఏమని అడిగింది. ఎవరికి ఫోన్లు చూడలే. వీళ్ళు ఫోన్లు చూడలేదా? ఆయన పెద్ద దొంగ. అక్క ఫోన్ మాట్లాడుకుంటే మీ మామ ఎవరితో ఫోన్ మాట్లాడతాను? పండుకుండు ఇట్లా అట్లా ఎవరితో మాట్లాడతారు అంటే అట్లా గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడతారు తెలియకుండా. అందుకే పైకి ఎక్కిండు.
అందుకే అక్కడి నుంచి నిద్ర పండుకుంటా అన్నాడు కానీ పండుకోలే. తిరగకముందే కాళ్ళు వస్తాయి, ఇంకా తిరిగినాక అప్పుడు వాళ్ళ అమ్మ తిరుపతి అరుణాచలం 14 కిలోమీటర్స్ నడవాలి. తర్వాత ఉన్నది లేదు కాకుంటే నడుచుకుంటే కదా అప్పుడు ఒక సాంగ్ వేసుకుంటారు వెళ్ళాడు మళ్ళీ ఒకసారి వాడు దేకు నన్ను దేకు తెలియడు బాగా ఆడేటప్పుడు ఇంకా వస్తుంది ఒక పాట పాడుకుంటూ ఎక్కుతాడు. అలాంటి పాటలు కూడా కనిపెట్టరు మధ్యలో కొత్తగా ఉన్నది చక్కగా వాడండి పాట అది కాదు. చల్లగుండు మంచిగుండు ఏ నాన్న ఎంత తీసుకోము చాలా తీసుకుండాలి. 20 తీసుకో ఏ నాన్న ఈ ఛానల్ ఏమిటో ఆశీర్వాదించు. చల్లగుండు మంచి చదువుకోండి మంచిగా చదువుకోవాలి. అయిపోయింది చదువు. అక్కయ్య చల్లగా కాదు పెళ్లి కాదు తొందర కాలే ఇంకా. సరే మంచి అమ్మాయి దొరకాలి. బిడ్డ 40 వచ్చేటువంటి 40 వచ్చాయి. మామయ్య రాజు హాస్పిటల్ ఉన్నప్పుడు ఇట్లాంటిలోకైనా ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే పోవాలా వద్దా అని అంటున్నా. అయితే ఆమె ఎందుకు తను మా దగ్గర రావచ్చు, మాట్లాడచ్చు, ఉండొచ్చు. మేము అట్లా అనుకుంటున్నాం కాదు, మీరు అట్లాంటి మాట్లాడితేనే మాకు రిలీఫ్ ఉంటుందని అన్నారు. ఎవరి స్టోరీ? ఇప్పుడు వచ్చిన వాళ్ళ స్టోరీ. అన్నయ్యకి సర్జరీ అయినప్పుడు అంటే లేడీస్ నీ ముఖానికి అంత సీన్ ఉన్నా వాళ్ళు ఆంగ్ల ఇట్లా ఏదో అడిగినట్టు పెట్టుకున్నావు. పెళ్లిగుండు మాతో మంచిగా మాట్లాడు అని అన్నారు వాళ్ళు. తెలుసు వాళ్ళు. హ్యాపీ తీసుకపోయి ఇస్తే ఇట్లాంటి ఇస్తే మాకు సంతోషం మాకు అని. నేను చెప్పేది ట్రైన్ లో ఫుడ్ ఎట్లయినా మనకి పడదు కదా, సో ఇంటి దగ్గర మేము ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాం జీరా రైస్ విత్ ఆలు కర్రీ. ఆఫ్టర్నూన్ ఇది తినేసిన తర్వాత మా వాళ్ళందరూ మంచిగా స్లీప్ వేసిళ్ళు. దాని తర్వాత నేను విండో పక్కన కూర్చుండే. ఇక్కడ గుట్ట మీద కనిపిస్తుంది కదా, సో అది విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసిన అన్నమాట, ఈసారి వెళ్ళలేదు. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, సో దాన్ని వీడియో తీసేసిన. ఇదేమో విజయవాడ బ్రిడ్జ్ అంట. ఇది నేను ఫస్ట్ టైం చూడటం. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళేటప్పుడు మేము బస్ లో వెళ్ళినాం, మళ్ళీ నైట్ వెళ్ళినాం కదా, అంత ఏం కనిపించలేదు. ఈ బ్రిడ్జ్ చాలా బాగా అనిపించింది నాకు. విజయవాడ దాటిన తర్వాత మంచిగా అందరం కొంచెం సేపు స్లీప్ వేసిన తర్వాత ఈ లొకేషన్ కనిపించింది. గుట్ట మీద ఇల్లు ఎంత బాగుంది అంటే లొకేషన్, గుట్ట ఇల్లులు. మాకు నార్మల్ గా ఎన్టీఆర్ ఉన్న టైంలో ఆకలి అవ్వదు, కానీ ఇట్లా జర్నీ చేసినప్పుడు మాత్రం గట్టిగా ఆకలి అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ కాగానే చపాతి విత్ టమాటా కర్రీతో తినేసాం. అక్కడ వాడిని వీడియో తీయరా అంటే ఊరికే క్యామ్ తిప్పుతుండు. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, పొలాలు, తాటి చెట్లు. మళ్ళీ ఈవినింగ్ టైం కాగానే మంచిగా టీ తాగేసి సక్సెస్ఫుల్లీ రీచ్ అయ్యాం. ఎక్కడికి? మనం ఎక్కడికి రీచ్ అయినాం చెప్పండి? మేము తిరుమల రీచ్ అయిపోయినాం అనమాట. రీచ్ అయిపోయిన తర్వాత మా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లున్నది అని అంటే, లోపల లాకర్స్ లేవు, బయట రోడ్ల మీద కూర్చొని ముచ్చట్లు ఇస్తున్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.